అరావళి కొండలు 3.9 బిలియన్ ఇయర్స్ నుండి ఉన్న అత్యంత పురాతనమైన కొండలోయలు. దీని యొక్క లెంత్ 670 కిలోమీటర్లు. టోటల్ ఏరియా 1,44,000 స్క్వేర్ కిలోమీటర్లు. అరావళి అంటే 12,000 కొండల సమూహం. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో అరావళి యొక్క 11,000 చిన్న చిన్న కొండలను నరికేసి మైనింగ్ క్వారింగ్ చేసుకోవచ్చు అని ఒక జడ్జిమెంట్ ఉంది. దీని గురించి ప్రొటెస్ట్ జరుగుతోంది. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ ఏంటి అనేది చెప్తా. అగైన్ పర్యావరణానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. పర్యావరణ ప్రేమికులు ఏమంటున్నారు అంటే 90% అరావళిను లేపేస్తే ఢిల్లీ, గుర్గావ్ నగరాలు ఎడారిగా మారిపోతాయి. ఢిల్లీ ఎన్సీఆర్లోని 40% గ్రౌండ్ వాటర్ ఖాళీ అయిపోతుంది. ఢిల్లీపై శాండ్ స్టార్మ్స్ దాడి చేస్తాయి. పర్యావరణంతో పరాచకాలు వద్దు. చీతా, బర్డ్స్, మంకీస్ ఇలా జంతుజాతి చచ్చిపోతుంది. ఢిల్లీ పొల్యూషన్ ఇంకా పెరిగిపోతుంది. 10 కోట్ల మంది ప్రజలు చనిపోతారు అంటున్నారు. ఇది పర్యావరణ ప్రేమికుల వర్షన్. సుప్రీంకోర్టు ఇస్తున్న క్లారిఫికేషన్, మేము ఎక్స్పర్ట్ కమిటీ ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్ యొక్క డెసిషన్ తీసుకొని అరావళి హిల్స్ యొక్క GIS మ్యాపింగ్ చేసి ఇల్లీగల్ మైనింగ్ను ఆపడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని సుప్రీంకోర్టు క్లారిఫై చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వర్షన్ ఏంటి అంటే, మేము కేవలం 0.19% అంటే 270 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో మైనింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాము అని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని డీకోడ్ చేస్తా. చాలా సింపుల్గా ఈ ఇష్యూను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం చాలాసార్లు ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు రాజస్థాన్ నుండి మార్బల్స్ తెప్పించాం, అల్వార్ గ్రనైట్ వేశాం, హర్యానా లైమ్ స్టోన్ వేశామని వింటూ ఉంటాం. రాజస్థాన్, హర్యానా వ్యాపారస్తులు ఇల్లీగల్గా, కొన్నిసార్లు లీగల్గా అరావళి కొండల్లో మైనింగ్ చేసి గ్రనైట్, లైమ్ స్టోన్, మార్బల్, శాండ్ స్టోన్స్ను అమ్ముతూ ఇండియాలో వాడే 40% గ్రనైట్ రాజస్థాన్ నుండి వస్తుంది. ఈ స్టోన్ దందా చేసేది రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్తులు. వీళ్ళ కింద కాంట్రాక్టర్స్, వారి కింద మాఫియా ఒక ప్యాకేజ్ లాగా పనిచేస్తారు. హియార్కి రాజ్యసభ నుండి అల్వార్ రోడ్స్ వరకు విస్తరించి ఉంది. క్లియర్గా అరావళి వల్ల వ్యాపార లాభం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాం. అరావళి కొండలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ఈ 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. అరావళిలో 12,000 కొండలు, 20 నుండి 30% గ్రీనరీ అంటే థిక్ ఫారెస్ట్ ఉంటుంది. అరావళికి ఇటువైపు థార్ డెజర్ట్ ఉంటుంది. సౌత్ వెస్ట్ నుండి అరేబియన్ మహాసముద్రం నుండి వీచే గాలులు, మాన్సూన్ విండ్స్ అనేవి అరావళి కొండల గుండా వెళ్లి హిమాలయ కొండలకు టచ్ అవుతాయి. ఈ అరావళి కొండలనేవి ఈ గాలులకు ప్యారలల్ గా ఉండడం వల్ల ఈ మాన్సూన్ మాయిశ్చర్ ను ఫుల్ గా ట్రాప్ చేయవు. కాబట్టే రాజస్థాన్ లో ఎక్కువగా వర్షాలు పడవు. ఒకవేళ ఈ అరావళి కొండలు పర్పెండిక్యులర్ గా ఉండి ఉంటే అరేబియన్ గాలులను ట్రాప్ చేసి ఉండేవి, రాజస్థాన్లో వర్షాలు పడి ఉండేవి. అరావళి కొండలనేవి కొంతవరకు రాజస్థాన్కు మేలు చేయవు. అరావళి కొండలు థార్ డెజర్ట్ విస్తరించకుండా అడ్డుకుంటాయి. అరావళి కొండలు లేవు అంటే థార్ డెజర్ట్ ఢిల్లీ, హర్యానా వరకు విస్తరించి ఉండేవి. డెజర్ట్ స్టాండ్ స్టార్మ్స్ ఢిల్లీ ప్రజల ప్రాణాలు తీసేసి ఉండేవి. అరావళి యాక్చువల్లీ స్టాపింగ్ డెజర్ట్ ఎక్స్పాన్షన్ అన్నమాట. రాజస్థాన్, హర్యానాలో జరిగే ఇల్లీగల్ మైనింగ్ ద్వారా రిలీజ్ అయ్యే దుమ్ము ధూళిని ఈ కొండలు ట్రాప్ చేస్తూ ఉంటాయి. ఈ కొండలు లేవు అంటే ఢిల్లీ AQI ఎప్పుడో 300 దాటిపోయి ఉండేది. ఈ కొండలు మాన్సూన్లో పడిన చిన్నపాటి వర్షాలను ట్రాప్ చేసి గ్రౌండ్ వాటర్ లాగా మారుస్తాయి. తద్వారా ఢిల్లీ NCR ఏరియాస్కు నీళ్లు సరఫరా అవుతాయి. ఎవరో అరావళి కొండల వల్ల ఢిల్లీ AQI పొల్యూషన్ పెరుగుతోంది అన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ వెరీ సారీ. అరావళి 3 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎక్స్పాండ్ అయింది. ఢిల్లీ ఇండియాకు క్యాపిటల్ ఎప్పుడైంది? ఢిల్లీ పొల్యూషన్కు 30% కారణం డీజిల్ కార్స్, బైక్స్. 45% హర్యానా, పంజాబ్ రైతులు. ఈ రైతులు జూలై టు అక్టోబర్ బియ్యం పంట వేస్తారు. నవంబర్లో అదే ల్యాండ్లో గోధుమ పంట వేయాలి. బియ్యం ఒక ఎండు గడ్డి అక్టోబర్ లాస్ట్ వీక్లో మిషన్స్ ద్వారా కట్ చేయాలి. మిషన్స్ వాడితే ఒక ఎకర్కు 3,000 ఖర్చు పెట్టాలి. చాలా టైం, మ్యాన్ పవర్, ప్రొడక్షన్ కాస్ట్, ఆపరేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. మిసిలీనియస్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయని చెప్పి టైం సేవింగ్, కాస్ట్ కట్టింగ్లో భాగంగా అక్కడి రైతులు ఎండు గడ్డిని తగలబెట్టేస్తారు. దే ఫైర్ స్టేబుల్స్. గంటలో గడ్డి బూడిదవుతుంది. నెక్స్ట్ రోజే గోధుమ పంటను వేసుకుంటారు. ఇక్కడ రైతులు కాపెక్స్, ఓపెక్స్ ఇవన్నీ చూసుకుంటున్నారు. తప్పు రైతులది కాదు, అక్కడి ప్రభుత్వాలది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రైతులపై కండిషన్స్ పెడితే ఆజాదీ ఆజాదీ అని చెప్పి ఢిల్లీలో ఉన్న ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ సాంగ్స్ పాడతారు. ఆ అక్షయ్ గారిని ఎవరు టచ్ చేశారో ఇంకా ఆ పంచాయతీ తెలనే లేదు. ఫార్మర్ ప్రొటెస్ట్ అంటే ప్రభుత్వాలు షేక్ అవుతాయి, డీప్ స్టేట్ యాక్టివేట్ అవుతుంది, టూల్ కి డిప్లాయ్ అవుతుంది. చాలా పెద్ద పంచాయతీ. ఈ తలకాయ నొప్పి భరించే కంటే రైతులు పంటలను తగలబెట్టడమే మేలు అనిపిస్తుంది.
మింగలేక ట్యూస్డే అన్నట్లు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కు అందమైన అరావళి కొండల్ని నిందిస్తే ఎలా? భారతదేశంలో అన్ని పొలిటికల్ పార్టీస్కు దమ్ముంటే, బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అన్ని పార్టీస్కు దమ్ముంటే రైతులను అడ్డుకోండి, ప్రజలను కన్విన్స్ చేసి గో ఎలక్ట్రికల్ లేదా ఢిల్లీలోని ఇండస్ట్రియల్ సెక్టార్స్ను షిఫ్ట్ చేయండి. ఇవన్నీ చేత కాకపోతే ఢిల్లీను క్యాపిటల్గా మార్చి వేరే చోట పెట్టండి. ముష్టి చిప్ప బౌల్ ఉంటుంది కదా, చిప్ప షేప్ మధ్యలో ఇరుక్కున్నట్లు ఢిల్లీ ఉంటుందండి. జియోగ్రఫికలీ ఢిల్లీ ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ లొకేషన్. వింటర్ సీజన్లో ఎయిర్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎయిర్ కెనాట్ గో అప్, గాలి బయటకు ఎస్కేప్ అవ్వదు. బ్యాడ్ ఎయిర్ సిటీలోనే ట్రాప్ అయ్యి డీజిల్ పొల్యూషన్, క్రాప్ యొక్క స్టెబుల్ లేయర్ ఇవన్నీ మిక్స్ అయ్యి 200కు చేరుకుంది. 200, 300 AQI అంటే ఊపిరితిత్తుల్లో 2 స్ట్రోక్ ఇంజన్ పెట్టుకొని కొట్టాలి. బికాజ్ ఇట్ విల్ డిక్రీజ్ 10 years ఆఫ్ యువర్ లైఫ్. అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్స్ ఢిల్లీ పొల్యూషన్ కారణంగా ఇండియాను 4th వరల్డ్ కంట్రీ లాగా ట్రీట్ చేస్తున్నారు. BCCI దయచేసి ఢిల్లీలో మ్యాచ్ను కండక్ట్ చేయొద్దు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో దయచేసి చేయొద్దు. ఢిల్లీ వల్ల మా మర్యాద పోతుంది. అరవలి రేంజెస్ వల్ల శాండ్ స్ట్రామ్స్ బ్లాకేజ్, డెజర్ట్ ఎక్స్పాన్షన్ బ్లాకేజ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇలా ఎన్నో లాభాలు ఢిల్లీకి ఉన్నాయి. 1994లో మిస్టర్ మెహతా ఇల్లీగల్గా చాలామంది పుష్పాలు మైనింగ్ చేస్తున్నారు, ఎకాలజీ దెబ్బతింటోంది అని కోర్టులో కేసు వేశారు. 2023 వరకు నత్త నడకన ఈ కేసు స్లోగా నడిచింది. ఇల్లీగల్ మాఫియా అధికారులకు లంచాలిచ్చి మైనింగ్ రాత్రి పూట్ల చేసేవారు. 2023లో రాజస్థాన్, హర్యానా రాజ్య నాయకులు భారతదేశ అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం శాండ్, లైమ్ స్టోన్స్, గ్రనైట్స్, మార్బల్స్ కావాలి, మాకు లీగల్గా అరావలిలో మైనింగ్ చేసే రైట్స్ కావాలి అని డిమాండ్ పెట్టారు. సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేశారు. 2023లో జస్టిస్ గవయ్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమాటిక్ చేంజ్ ఈ మంత్రిత్వ పెద్దలందరూ, ఎకాలజీ ఎక్స్పర్ట్స్, FSI వీళ్ళందరూ రంగంలో దిగారు. ఒక కమిటీని ఫామ్ చేశారు. సుప్రీంకోర్టు ఏమని ఆదేశం ఇచ్చింది అంటే అరావలిను GS మ్యాప్లో, శాటిలైట్ మ్యాప్లో మ్యాప్ చేయండి. అరావలి యొక్క ప్రతి ఒక్క కొండ యొక్క కోఆర్డినేట్స్ను ఐడెంటిఫై చేయండి. అన్నిటికీ ఫెరూలింగ్ చేయండి. శాటిలైట్ డేటా పాకెట్స్ను రెడీ చేసుకోండి. అరావలి కొండల్లో ఎక్కడ కమర్షియల్ మైనింగ్ చేయొచ్చు, ఎక్కడ చేయకూడదు అనే రిపోర్ట్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతకు ముందు వరకు గుడ్డేడ్ నడ్డేట్ లాగా ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ రాత్రిపూట చేసేవారు. ఈ ఇల్లీగల్ మైనింగ్ను స్టాప్ చేయడానికి సుప్రీంకోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది. కమిటీ రంగంలో దిగింది, రీసెర్చ్ చేసింది. ఈ కమిటీ ఏమని ప్రతిపాదించింది అంటే టోటల్గా 12,000 కొండలున్నాయి. 100 మీటర్ల కంటే ఎక్కువ హైట్ ఉన్న కొండను అరావలి హిల్ రేంజెస్గా కన్సిడర్ చేయాలి. 100 మీటర్ల కంటే తక్కువ హైట్ ఉన్న కొండను అరావలి హిల్స్గా కన్సిడర్ చేయకూడదు. కొండ మధ్య 500 మీటర్ల దూరం ఉంది అనుకోండి. ఒక కొండ 300 మీటర్ల ఎత్తుంది, ఇంకొక కొండ 90 మీటర్ల ఎత్తుంది. 2 కొండల మధ్య 500 మీటర్ల డిస్టెన్స్ ఉంటే ఈ 2 కొండలను అరావలి రేంజ్లో కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఈ మొత్తం ఏరియాలో మైనింగ్ చేయకూడదు. ఎక్కడెక్కడైతే ఐసోలేటెడ్గా 100 మీటర్ల కంటే తక్కువ హైట్లో ఉన్న కొండలుంటాయో అక్కడక్కడ మైనింగ్ చేసుకోవచ్చు అనే ప్రపోజల్ పెట్టారు. ఈ 100 మీటర్ల హైట్ను కొండ కింద కౌంటర్ లైన్ ఉంటుంది కదా, అంటే ఇమీడియట్ ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది కదా, అక్కడ నుండి మెజర్ చేయాలి అనమాట. ఈ 100 మీటర్ 500 మీటర్ రూల్ను కమిటీ ప్రతిపాదించింది. నవంబర్లో సుప్రీంకోర్టు ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ప్రపోజల్ ప్రకారం అరవలిలో ఉన్న 90% కొండలు అంటే 11,000 కొండలు 100 మీటర్ల కంటే తక్కువ హైట్లో ఉన్నాయి కాబట్టి అన్నిట్లో మైనింగ్ జరిగితే వైల్డ్ లైఫ్ చచ్చిపోతుంది. 100 మీటర్లు అంటే తక్కువేం కాదండి. 30 అంతస్తుల బిల్డింగ్ 100 మీటర్లు అంటే 30 అడుగుల భవనం అంత ఎత్తున్న కొండల్లో మైనింగ్ చేయమని ప్రపోజల్ పెట్టారు. అది ఎవరు? ఎకాలజికల్ ఎక్స్పర్ట్సే ప్రపోజల్ పెట్టారు. ఈ గ్యాప్లో 90% అరవలి నాశనం అవుతుంది అని ప్రొటెస్ట్ జరిగింది. నవంబర్లో సుప్రీంకోర్టు కమిటీ రిపోర్ట్ ఆధారంగానే జడ్జిమెంట్ ఇచ్చింది. 100-500 మీటర్ రూల్ను కన్ఫర్మ్ చేసింది. ఈ కేఓస్ అండ్ కన్ఫ్యూజన్లో గవర్నమెంట్ రంగంలో దిగి క్లారిఫికేషన్ ఇచ్చింది. కేవలం 294 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాను మాత్రమే, 0.19% ఏరియాను మాత్రమే మైనింగ్ కోసం ఓపెన్ చేశాము. 90% అంటే 1,30,000 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాను మేమిలా మైనింగ్ చేయడం కోసం ఇచ్చేస్తాము, ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగింది అని ప్రభుత్వం క్లారిఫై చేయడం జరిగింది. బిఆర్ గవయ్ గారు కూడా యాక్చువల్లీ ఇల్లీగల్ మైనింగ్ని ఆపడానికి మేము జాగ్రత్తలు తీసుకున్నాము, మొత్తం అరవలిను శాటిలైట్ అండ్ GS రేంజ్కు తీసుకొచ్చాము, ఒక మేనేజ్మెంట్ కమిటీను స్థాపించి ఎక్కడెక్కడ మైనింగ్ చేయాలి అనేది
మేనేజ్మెంట్ కమిటీ డిసైడ్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నాము అని బీఆర్ గవయ్ గారు కన్ఫర్మ్ చేశారు. ఫర్దర్ మైనింగ్, క్వైరింగ్, లీజ్ అండ్ లైసెన్స్ను క్యాన్సిల్ చేశామని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇక నుండి అన్ని లైసెన్సెస్ను మేనేజ్మెంట్ ప్లాన్ కమిటీ జారీ చేస్తుంది అన్నారు. తక్కువ హైట్లో ఉన్న కొండలను ఎంపీఎస్ఎం ఎకాలజీ జోన్స్గా గుర్తిస్తున్నాము అని హామీ ఇచ్చారు. షార్ట్ టర్మ్లో ప్రభుత్వం అని సుప్రీంకోర్టు చేసింది 100% కరెక్ట్. అయితే లాంగ్ టర్మ్లో ఈ స్టోన్ వ్యాపారం చేస్తే వ్యాపారస్తులు, ఈ మాఫియా మేనేజ్మెంట్ కమిటీలో ఉన్న వారిని పొల్యూట్ చేయొచ్చు. మెల్లిగా మిగతా 90% ఏరియాలో కూడా కొంచెం కొంచెం లంచాలు ఇచ్చి కొంచెం కొంచెంగా మైనింగ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో ప్రభుత్వాలు మారుతాయి, జడ్జెస్ మారుతారు, ఎంపీఎస్ఎం కమిటీ, ఎకాలజికల్ కమిటీ మెంబర్స్ మారుతారు. కొద్ది రోజుల తర్వాత ప్రజలు మర్చిపోతారు. మాఫియా వ్యాపారం చేయడం ఆపుతుందా? ఆపదు. రేపు ఎన్నికలు వస్తాయి, ఎన్నికలకు ఫండింగ్ కావాలి. ఆ 2 చిన్న కొండల్లో మైనింగ్ చేసి కొంత డబ్బు మాకు పడే అంటారు, మైనింగ్ చేస్తారు. దే విల్ డూ, ఇట్ వోంట్ స్టాప్. ఇప్పటి వరకు ఇల్లీగల్గా రాత్రిపూట మైనింగ్ చేసేవారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వర్డిక్ తర్వాత పట్టబగలే మైనింగ్ చేస్తారు. టు బి వెరీ ప్రిసైజ్, ఇఫ్ అరవలి హ్యాస్ దట్ చిన్న కొండల్లో రేర్ అర్త్ మెటల్స్ లేదా రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ ఉంటే, ఇఫ్ దిస్ ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ ఎకానమీ, దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ రిస్క్. ఆ కొండల్లో రేర్ అర్త్ మినరల్సే లేవు. ఆ లైమ్, కొండలు, గ్రనైట్స్, మ్యాగ్నెట్స్ కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఇట్ వోంట్ ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ ఎకానమీ. లైమ్ స్టోన్ వల్ల డొమెస్టిక్ మార్కెటే లాభపడుతుంది, కానీ మనమేమి ఎక్స్పాండ్ చేయలేము, ఎక్స్పోర్ట్ చేయలేము. డెఫినెట్గా రేర్ అర్త్స్ కనుక అరవలిలో ఉంటే నేను ఈ వీడియో చేసేవాడినే కాదు. ఎకాలజీకు డ్యామేజ్ అవ్వకుండా రేర్ అర్త్స్ మైనింగ్ చేసుకోవచ్చు. తద్వారా భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బట్ ఎకాలజీని దృష్టిలో పెట్టుకొని అటువంటి రిస్క్ ఒకవేళ రేర్ అర్త్స్ అరవలిలో ఉంటే తీసుకోవచ్చు. బట్ ఈ లైమ్ స్టోన్, శాండ్ స్టోన్స్ కోసం ఇంత డిస్కషన్ ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఫైనల్ వర్డిక్ట్, షార్ట్ టర్మ్లో సుప్రీంకోర్టు ప్రభుత్వం కరెక్టే, బట్ దిస్ వోంట్ సస్టైన్. దిస్ ఈజ్ నాట్ సస్టైనబుల్ సొల్యూషన్. లాంగ్ టర్మ్లో సింహానికి మాంసం వాసన చూపించి వదిలేస్తే ఎలాగుంటుంది? ఇన్ని రోజులు డబ్బు రుచి మరిగిన వాళ్ళు ఎలాగైనా రేపు మైనింగ్ చేస్తారు. స్టిల్ 90% అరవలి ఏరియా ఈజ్ వల్నరబుల్. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.